హాయ్ అండి. ఇవాళ మేము యాదగిరిగుట్ట వెళ్తున్నాము. అందరు ఎల్బీ నగర్ లోపల నుంచి వెళ్తారు కదా, మేము ఔటర్ రింగ్ రోడ్ పై నుంచి వెళ్తున్నాము గచ్చిబౌలి నుంచి. సో అక్కడ టోల్ ప్లాజా బయట నుంచి వెళ్ళి మేము గట్కేసర్ దగ్గర గెట్ డౌన్ అయినాము. సో అక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి. ఇక్కడ తీసుకుంటే మనకు కనిపిస్తుంది. అండ్ అక్కడ నుంచి సిరిపురం టెంపుల్కి వెళ్దాము. వెంకటేశ్వర స్వామి టెంపుల్ సూపర్గా ఉంది. నైట్ టైం మేము వెళ్ళే టైంకి అక్కడ వర్షం పడుతుంది. సో ఇది ఆ రోడ్డే అనమాట. కొంచెం రోడ్ వేయలేదు, మట్టి రోడ్డు, పర్వాలేదు, బాగానే ఉంది, వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ నుంచి వెళ్తే మనకు అక్కడ టెంపుల్ కనబడుతుంది. టెంపుల్ అయితే సూపర్గా ఉంది. నేను ఫస్ట్ టైం విజిట్ చేయడం అనమాట. సో మేము లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ అంతా ప్లాట్స్ చేస్తున్నట్టున్నారు. మనకి టెంపుల్ దగ్గర కొబ్బరికాయలు అమ్ముతారు. సో అక్కడ వాళ్ళు పాంప్లెంట్స్, ఫ్లై కార్డ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారనమాట. అంటే అక్కడ ఎవరైనా ల్యాండ్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి. ఇంకా కన్స్ట్రక్షన్స్ అవన్నీ జరుగుతూనే ఉన్నాయి అక్కడ. అండ్ ఇదేమో ఇక్కడ ఎంట్రన్స్, ఈ గేట్. సో అది కూడా సూపర్గా ఉంది. కొన్ని ఆటోస్ అక్కడ నుంచి వెళ్తున్నట్టున్నాయి. కొంతమంది ఆటోస్లో, ఓన్ వెహికల్స్లో కూడా వస్తున్నారు. సో లోపలికి వెళ్ళినాక మనకి ఎంట్రన్స్ ఉంటుంది. ఇంకా లేయర్స్ లాగా ఉంటుంది అనమాట ఎంట్రన్స్. ఎంత బాగా కనిపిస్తుందో అక్కడ ఎలిఫెంట్ స్ట్రక్చర్స్ కానీ చాలా బాగున్నాయి. ఇక్కడ మనకి పార్కింగ్కి మనకి డబ్బులు తీసుకొని పార్కింగ్ టికెట్ ఇస్తారు. సో మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాకే టికెట్స్ ఇస్తారనమాట. మనం అక్కడ అన్నీ మొత్తం డబ్బులే, మనకి జీపే కానీ ఏది పని చేయదు. చాలామంది స్టూడెంట్స్ కనిపించినారు నాకు అక్కడ. సో ఇదంతా ట్రీస్, మధ్యలో డివైడరు. ఇది లోపలికి వెళ్ళినాక, టెంపుల్ లోపలికి వెళ్ళే కన్నా ముందే ఉంటుంది ఇదంతా కూడా. చూడండి ఎంత బాగుందో, లేయర్స్గా ఉంది. మేము వెళ్ళినాక అక్కడ వర్షం పడింది. వర్షంలో టెంపుల్ సూపర్గా ఉంది కాంబినేషన్. ఈవినింగ్ టైం వెళ్ళినాం అనమాట మేము. ఇక్కడ మనకు ఒకటి స్లాట్స్ ఉన్నాయి. మనం 300 రూపీస్ టికెట్ అలా తీసుకోవచ్చు. 50 రూపీస్ టికెట్ ఉంది, 300 రూపీస్ టికెట్ ఉంది. అయితే 300 ఏమో డైరెక్ట్ హాఫ్ అన్ అవరే అన్నారు లోపల దర్శనానికి. 50 రూపీస్ టికెట్ ఏమో కొంచెం లైన్లో నిల్చోవాలి, అది కొంచెం టైం పడుతుంది అన్నారు. సో లైన్ చిన్నగానే అనిపించింది. కొంచెం అక్కడ అడిగితే లైన్ చిన్నగానే ఉంటే 50 రూపీస్ టికెట్లోనే వెళ్ళిపోయినాము. సెల్ ఫోన్స్ అక్కడ మనం కంపల్సరీ అక్కడ స్టోరేజ్లో పెట్టాలి. మేబీ అది 5 or 10 రూపీస్ అనుకుంటా. ఇది మొత్తం దర్శనం చేసుకున్నాక రిటర్న్ వచ్చేసరికి ఇక్కడ వర్షం పడింది. ఇక్కడ గోశాల ఉంది. అండ్ నైట్ టైము ఇక్కడ ఈ రైట్ సైడ్ మనకి ఆంజనేయ స్వామిది కడుతున్నారు. అది కూడా చాలా బాగా అనిపించింది, సూపర్గా ఉంది. ఇంకా అది చూసుకున్నాక మేము రిటర్న్లో యాదగిరిగుట్ట వెళ్ళిపోయి అక్కడ నైట్ స్టే చేసుకున్నాము. సాయి గ్రాండ్ అక్కడ ఒక హోటల్ ఉంటే. సో ఎర్లీ మార్నింగ్ లేచి 8:30, 8:10 లోపు మేము స్టార్ట్ అయిపోయినాం అనమాట గుట్ట దగ్గరికి. కాకపోతే ఆ రోజు సండే ఉండడం వల్ల చాలా రష్ ఉండే. సో మమ్మల్ని కార్స్ పైనకి తీసుకెళ్ళనివ్వలేదు. సో కార్స్ మేము అక్కడే కిందే పార్క్ చేసినాము. పార్క్ చేసి మేము అక్కడ బస్ ఎక్కినాం అనమాట. గుట్ట పైనకి వెళ్తున్నప్పుడు పిక్చరు. మేము అలా వెళ్ళిపోయి ఇది నైట్ పిక్చర్ అనమాట. నైట్ టైం మనకి చాలా బాగా కనిపిస్తుంది. మొత్తం గోల్డెన్ టెంపుల్లా ఉంటుంది. లైట్నింగ్స్ అదంతా కూడా బాగుంటుంది. ఇప్పటివరకు ఎవరైనా వెళ్ళున్నారా? నైట్ టైం అయితే వ్యూ బాగుంటుంది. లోపల కూడా బాగుంటుందంట. సో మేము నైట్ వెళ్ళలేదు, మార్నింగే వెళ్ళినాము. అక్కడ ఆటో పట్టుకొని, బస్సెస్లో వెళ్ళొచ్చు, ఆటో పట్టుకొని వెళ్ళినాము. ఆటో 50 రూపీస్ పర్ హెడ్ తీసుకున్నాడు. ఇది గుట్ట లోపలికి వెళ్ళినాక పైనకి వెళ్ళినాక అక్కడ ఎంట్రన్స్ అనమాట. సో లోపలికి వెళ్ళినాక మేము అక్కడ 300 రూపీస్ టికెట్, దర్శనం టికెట్ తీసుకున్నాము. ఇది దర్శనం టికెట్ ఇచ్చే కౌంటరు. 9:30కి ఒకటి స్లాట్ ఓపెన్ అవుతుంది అనమాట, 9:30 టికెట్స్ది. సో అక్కడ తీసుకొని మేము అక్కడ డోరు మనకి కరెక్ట్గా 9:30కి ఓపెన్ చేస్తారు. ఆ తర్వాత అక్కడ ఎంతమంది క్యూ లైన్లో ఉన్నారో వాళ్ళని మాత్రమే పంపిస్తారు. ఆ తర్వాత డోర్స్ క్లోజ్ అయిపోతాయి అనమాట. అది కరెక్ట్ మంచిగా మనం బుక్ చేసుకోవచ్చు. ఆ డోర్స్ ఏంటో ఇవి ఇక్కడ పెడతాను. ఈ డోరే
సో గర్భగుడిలోకి కూడా పంపిస్తారు, దండకంతో కొడతారు కూడా. సో అది చాలా బాగా అనిపించింది. లైన్ ఎక్కడా ఆగలేదు, చాలా బాగుంటుంది. ఆ 9:30 స్లాట్కి మాత్రం ఎవరైనా వెళ్ళాలనుకుంటే బుక్ చేసుకోండి. అండ్ మనకి లడ్డూది కావాలంటే ఇక్కడ ఆన్లైన్లో కూడా మనం ఇక్కడ రిజిస్టర్ చేసుకొని లడ్డూ స్లిప్ దొరుకుతుంది మనకి లడ్డూస్ తీసుకోవడానికి. దాని పక్కనే ఉన్న స్టెప్స్ ఉంటాయి, అలా కిందకి వెళ్ళి రైట్కి వెళ్తే మనం లడ్డూస్ కౌంటర్ ఉంటుంది, మనం ఆ స్లిప్ తీసుకొని వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా, అంతే.